మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం దేనితో తయారైందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఆసక్తికరమైన వివరణలోకి వెళదాం రండి. ఒక వస్తువును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ పోతే చివరకు ఏమవుతుంది? అదే మన అసలు ప్రశ్న. ఈ కంటికి కనిపించని అతి చిన్న కణాల వేట ప్రాచీన కాలంలోనే తత్వవేత్తల ఆలోచనలతో మొదలైంది సుమా. 18వ శతాబ్దం నాటికి రసాయన శాస్త్రంలో ఎప్పటికీ మారని 2 ముఖ్యమైన నియమాలను శాస్త్రవేత్తలు పక్కాగా నిరూపించారు. ఉదాహరణకు నీటినే తీసుకుంటే అందులో హైడ్రోజన్, ఆక్సిజన్ బరువుల నిష్పత్తి ఎప్పుడూ 1:8గానే ఉంటుంది. దీన్ని బట్టి జాన్ డాల్టన్ పదార్థమంతా విభజించడానికి వీల్లేని అతి చిన్న పరమాణువులతో తయారయిందని అద్భుతంగా తేల్చి చెప్పారు. బాగానే ఉంది, కాని అసలు ఈ పరమాణువు సైజు ఎంతుంటుందంటారో ఊహించగలరా? ఒక చిన్న చీమతో పోలిస్తే హైడ్రోజన్ పరమాణువు ఎంత అతి చిన్నదో ఈ స్కేల్ చూస్తే మీకే దిమ్మ తిరిగిపోతుంది. అవి అంత చిన్నవి కాబట్టే వాటి బరువును కొలవడానికి శాస్త్రవేత్తలు అటామిక్ మాస్ యూనిట్ వాడతారు. ఒక వ్యాపారి పండ్లను తూయడానికి ఒక పుచ్చకాయను 12 ముక్కలు చేసి ఎలా వాడుతాడో ఒకసారి ఊహించుకోండి. ఇక్కడ కార్బన్ 12 మన పుచ్చకాయనమాట. దానిలోని 12వ వంతే అన్నిటికీ ఒక స్టాండర్డ్ బరువుగా పనిచేస్తుంది. ఇక అసలు మజా ఇక్కడే ఉంది. పరమాణువులు ఒకదానితో ఒకటి కలిసిపోయి అణువులుగా ఎలా మారతాయో చూడండి. కొన్నిసార్లు కలుసుకున్న ఈ కణాల్లో కరెంటు ఛార్జ్ లాంటిది ఉంటుంది. వీటినే మనం అయాన్లు అంటాం. కెమికల్ ఫార్ములాలు రాయాలంటే ఈ కణాలకు చేతుల్లా పనిచేసే సంయోజకత లేదా వ్యాలెన్సీ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉదాహరణకు 8 చేతులున్న ఆక్టోపస్ 2 చేతులున్న మనుషులను పట్టుకుంటే కరెక్ట్గా 4ని బంధించగలదు కదా. సరిగ్గా ఇదే లాజిక్తో క్రిస్ క్రాస్ పద్ధతి ద్వారా కెమికల్ ఫార్ములాలు ఎలా తయారు చేస్తారో చూద్దాం. అల్యూమినియం, ఆక్సిజన్ వ్యాలెన్సీలను అటూ ఇటూ క్రాస్ చేస్తే చాలు, ఠక్కున Al2O3 ఫార్ములా వచ్చేస్తుంది. మెగ్నీషియం, క్లోరిన్ల విషయంలోనూ ఇదే మ్యాజిక్ రిపీట్ అవుతుంది. అప్పుడే మనకు మెగ్నీషియం క్లోరైడ్ దొరుకుతుంది. అది సంగతి. మన కంటికి కనిపించని ఈ అదృశ్య నిర్మాణాలు రేపు ఇంకెన్ని అద్భుతాలకు దారితీస్తాయో కదా.